గురుగారు దాసరి నారాయణరావు గారు కూడా విచ్చేశారు. పైసా ఆడియో లాంచ్ కార్యక్రమంలో దాసరి గారు అక్కడి నుంచి మనకి థియేటర్ ట్రైలర్ ని లాంచ్ చేసి చూపిస్తారు. సో కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో రాబోతున్న పైసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ద లయన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దాసరి నారాయణరావు గారికి ఇక్కడికి వచ్చినందుకు. ఆయన లయన్ అని ఎందుకు అంటున్నానంటే నిజంగా లయన్ కాబట్టి, ఒక మృగరాజులాగా ఒక అడవికి, ఒక అరణ్యానికి, ఇలాంటి ఒక సినిమా లాంటి ఒక ప్రపంచానికి ఆయన లాంటి ఒక రాజు దొరకటం, ఆ టైంలో మాలాంటి వాళ్ళందరం ఆయన వెనకాల ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన ఉన్నారనే ధైర్యంతోటో లేకపోతే ఆయన చేస్తున్నవి కాపీ చేసుకుంటానో ఆయన వెనకాల నడుచుకుంటానో వెళ్ళటానికి ఒక అవకాశం క్రియేట్ చేసిన దాసరి నారాయణరావు గారికి, దాసరి నారాయణరావు గారు లాంటి ఒక శక్తిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యు ఆర్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్, ఫర్ బీయింగ్ డిఎన్ఆర్ యాజ్ డిఎన్ఆర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కృష్ణవంశీ, నాని, పైసా ట్రైలర్ స్టార్ట్. ఏం చేసుకుంటారా డబ్బంతా? కుక్కల్లా కాపలా కాయలు రాయవడని దొబ్బేస్తాడేమోనని. పాతి కోట్ల రిస్కే మనకి పెట్టుబడి చిచ్చా. మరి పైసా ట్రైలర్ గురించి అలాగే ఇవాళ క్రూ గురించి మాట్లాడవలసిందిగా దాసరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. గురుగారు. అందరికీ నమస్కారం. పండగలా ఉంది ఇక్కడ. కృష్ణవంశీ ఏ సినిమా చేసినా ఒక మీనింగ్ఫుల్ సినిమా చేశాడు, ఒక కమిటెడ్ పిక్చర్ చేశాడు. ఎందుకు చెప్తున్నానంటే ఏ సినిమా అయినా సరే ఒక కమిట్మెంట్తో తీయాలి. అటువంటి కమిట్మెంట్తో సినిమా తీయగలిగిన శక్తి కృష్ణవంశీలో ఉంది. మెరుపు లాంటి సినిమాలు తీశాడు, మామూలు సినిమాలు కాదు. హీరోని, హీరోయిజాన్ని రియలిస్టిక్ అప్రోచ్లో ఒక హీరో దమ్మేంటో చూపించగలిగిన శక్తి కృష్ణవంశీలో ఉంది. అలాగే హీరోయిన్ని ఎంత అందంగా చూపించాలో ఆ శక్తి కూడా కృష్ణవంశీలోనే ఉంది. ఇవాళ ఉన్న మార్కెట్ ట్రెండ్లో పైసా ఎంత ధైర్యంగా తీశాడో నాకు తెలుసు. నాని చాలా సినిమాలు యాక్ట్ చేశాడు, హిట్ పిక్చర్లో చేశాడు, మంచి ఆర్టిస్ట్ అనిపించుకున్నాడు. కానీ పైసా పిక్చర్తో రియల్ హీరోగా ప్రూవ్ అవుతాడనేది నా నమ్మకం. అలాగే రమేష్ చాలా మంచి ప్రొడ్యూసరు, కష్టపడే ప్రొడ్యూసరు. వాళ్ళకి టెక్నికల్గా, ప్రాక్టికల్గా ప్రొడక్షన్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయో నాకు తెలుసు. వాటన్నింటినీ అధిగమించి సినిమా అనుకున్న క్వాలిటీలో సినిమాని కంప్లీట్ చేయాలని చాలా కష్టపడి ఈ సినిమా ఫినిష్ చేశాడు. అతని కష్టాన్ని భగవంతుడు తప్పకుండా గుర్తుపెట్టుకుని మంచి విజయాన్ని ఇచ్చి మళ్ళీ కృష్ణవంశీ బ్రాండ్ ఈజ్ బ్రాండ్ అని ప్రూవ్ చేస్తారని, వెరీ సక్సెస్ఫుల్ హీరోస్లో నానేని నిలబెడతారని, అట్లాగే
ఈ సినిమా టోటల్ యూనిట్ హెస్ గాట్ ఎ వండర్ఫుల్ యూనిట్ టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఇంతమంది కొత్త హీరోలు వచ్చారు, చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ తెలుగు ఇండస్ట్రీని మంచి సినిమాలతో నిలబెట్టాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఐ విష్ దెమ్ బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. పైసాలో ఉంది సౌందర్యం, పైసాయే శివం శంకరం, పైసా కంటదురాయే దోషం, పైసాయే శాశ్వతం శుభం. తళుకు ధళ ధళ తళుకు పైసా పైసా, కళ కళ కళుకు ఝల ఝల ఝలకు పైసా పైసా. తిరిగే ప్రకాశాని దశ పెరిగే కులాసా గుస గుస, మనకే ప్రపంచం బానిసా తెలుసా. పైసా 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 పైసా. ఓకే, సో ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ సాయి కార్తిక్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. సాయి కార్తిక్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణవంశీ గారికి నమస్కారం అండి. వచ్చేసిన పెద్దలందరికీ. యాక్చువల్లీ అందరూ ఆడియో అంటే సాంగ్స్ ప్లే చేస్తారు, ఫస్ట్ టైం నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే చేస్తానని అడిగాను. అది అడగంగానే ఒప్పుకున్నటువంటి కృష్ణవంశీ గారికి నమస్కారం. రెడీ రెడీ రెడీ. పైసా 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 పైసా. ఇహము పైసా, పరము పైసా, రుణము పైసా, ధనము పైసా, ఒప్పు పైసా, తప్పు పైసా, భయము పైసా, అభయం పైసా. భారతంతా మాట్లాడుకునే ఏకైక ప్రపంచ భాష పైసా. పైసాలో ఉంది సౌందర్యం, పైసాయే శివం శంకరం, పైసా కంటదురాయే దోషం, పైసాయే శాశ్వతం శుభం. తళుకు ధళ ధళ తళుకు పైసా పైసా, కళ కళ కళుకు ఝల ఝల ఝలకు పైసా పైసా. తిరిగే ప్రకాశాని దశ పెరిగే కులాసా. I'm extremely happy to be a part of Paisa, and I'd like to thank my director KV sir for giving me an opportunity to work with him. I would say this has been a memorable experience because nobody has made me work as hard as KV sir. I had a lot of running to do in the film, so I'll always remember him for that. And kudos to Nani and Naresh for putting on such an amazing show. They were awesome hosts. And of course, thank you very much to Sai Karthik sir for giving us such brilliant music. And I hope you all enjoy our film as much as we enjoyed making it for you. Thank you.